మంచిదండి. మొదటిగా యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి మనము దేవుని యొక్క సన్నిధిలో యూదా రాజుల గ్రంథాన్ని మరి మనము ధ్యానిస్తూ ఉన్నాము. నిన్నటి దినాన్న మనము యోషియా రాజు గురించి మనము ధ్యానించుకున్నాము. ఎంతగా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగినటువంటి వాడిగా, కుడికైనను ఎడమకైనను తిరుగక దేవునికి చిత్తమును చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ధర్మశాస్త్ర ప్రకారము లోబడి జీవితాన్ని సరిచేసుకున్న వానిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యోషియా చనిపోయిన తర్వాత రాజు ఎవరు అని మనం చదువుకున్నట్లయితే అతని చిన్న కుమారుడండి, పెద్ద కుమారుడు కాదు కానీ చిన్న కుమారుడు రాజు అవటాన్ని చూస్తున్నాము. అతని పేరు యెహోయాహాజు. చెప్పండి, యెహోయాహాజు. చెప్పండి మళ్ళీ, యెహోయాహాజు. ఇతను పేరుకు అర్థము యెహోవా పట్టుకొనేను అనేటువంటి అర్థము. ఇతను యోషియాకి చిన్న కుమారుడిగా మనము చూస్తాము. మరి ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథములో 23వ అధ్యాయములో మనకి ఇతను కనిపిస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయంలో కూడా కనిపిస్తాడు. రండి, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయములో 31వ వచనము దగ్గర నుంచి మనము చదువుకుందాం. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన యిర్మీయా కుమార్తె అగు హమూటాలు. ఈమె పేరేంటంట, యిర్మీయా కుమార్తె అగు హమూటాలు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క యెహోయాహాజు రాజు అయ్యేటువంటి సమయంలో ఇతనికి 23 సంవత్సరాల వయసుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను పరిపాలించింది, రాజ్యము ఎక్కిన తర్వాత పరిపాలించిన దినములు ఎన్ని అని మనం చూస్తే, ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరాలు కాదు కానీ 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. 3 నెలలు పరిపాలించాడు. ఇతను తల్లి లిబ్నా ఊరి వాడైన యిర్మీయా మరి కుమార్తెగా ఏమని మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క సైనికులు అందరు కూడాను ఈ యొక్క వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ పై వచనంలో చదువుతాం. అతని సేవకులు అతని శవమును 30వ వచనంలో రథము మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా చేశారు. అతను చనిపోయిన తర్వాత గాయమైపోయి చనిపోతారు కదా, యోషియా చనిపోయిన తర్వాత అతనిని రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ పట్టాభిషేకము అనేది పెద్ద కుమారుడికి మరి దక్కాలి, కానీ చిన్న కుమారునికి దక్కినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పట్టాభిషేకము అంటే ఈ పేరుకు తగినట్లుగా యెహోవా పట్టుకున్నాడు అతనిని, యెహోవా పట్టుకొనెను అనేటువంటి అర్థమును మనం చూస్తున్నాము. దేవుడు నిజముగానే అతన్ని పట్టుకున్నాడు. మరి తన అన్నకి లేనటువంటి అవకాశమును మొదట ఎవరికి ఇచ్చాడు అంటే ఈ యొక్క యెహోయాహాజుకే అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశమును, ఒక తరుణమును ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాలి. మరి ఏశావు కూడా దేవుడు ఏశావు దగ్గర నుంచి ఏమి డైరెక్ట్గా ఏమీ లాక్కోలే. యాకోబుకు ఆశీర్వాదము ఏశావుకు కూడా ఒక టైం ఇచ్చాడు. ఏశావు కూడా ఆశీర్వాదాన్ని కాపాడుకోవటానికి అవకాశం ఇచ్చాడు. మరి కానీ ఆ అవకాశమును ఏశావు ఏం చేసుకున్నాడు, పాడు చేసేసుకున్నాడు. మరి ఆ చిన్న చిన్న విషయాల కొరకు, చిన్న చిన్న ఆ యొక్క ఫుడ్ కొరకు, అట్లాంటి విషయముల కొరకు తన జీవితమును పాడు చేసుకున్నటువంటి వాడిగా ఈ యొక్క మరి ఏశావుని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు భూమి మీద ప్రతి బిడ్డకి కూడా ఒక తరుణాన్ని ఇస్తాడు, ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏ బిడ్డకి కూడా ఆశీర్వాదమును ఇవ్వకుండా దేవుడు విడిచిపెట్టడు. ప్రతి బిడ్డను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రేమ ఎంత
అంటే దాన్ని మనము కొలవలేము. ఆకాశమంత ఎత్తు, సముద్రమంత లోతు ఆయన ప్రేమ. అంటే ఎవరైనా సముద్రము లోతును కొలవలేమో, ఆ ఎత్తుని కూడా మనము కొలవలేము. అంత ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ. ఆ ప్రేమ పెద్ద కుమారుడు మీదకి కాకుండా మొదట యెహోయాహాజునే దేవుడు ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి అధికారము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా మరి ఎన్నిక లేని వారమైన మనల్ని, ఆయన కృపకు అపాత్రులమైన మన జీవితంలో దేవుడు మనలను ప్రేమించి మనకి కూడా ఈ గొప్ప కృప అవకాశమును దేవుడు మనకిస్తూ ఉన్నాడేమో. నిజంగా ఈ యొక్క ఆశీర్వాదమునకి, ఈ జీవితానికి మనము పాత్రులము కాము. అయినా కూడా దేవుని కృప ద్వారా మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదమును మనము పొందుకున్నాం. అయితే ఈ కృపను మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ అవకాశమును కాపాడుకోవాలి. ఈ యెహోయాహాజు, అరే నాకంటే పెద్దవాడైన నా అన్న ఉన్నాడు, నా అన్నని కాకుండా ఈ ప్రజలు నన్ను ప్రేమించి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ రాజ్య భారమును నా మీద పెట్టాడు, నేను కూడా నా తండ్రి వల్లే నమ్మకంగా దేవుని దగ్గర జీవించాలి, ధర్మశాస్త్రమునకు లోబడాలి, వాక్యానుసారమైన జీవితము కలిగి జీవించాలి అని ఈ యెహోయాహాజు అనుకొనకుండా ఏం చేశాడు అంటే, రండి దేవుని యొక్క వాక్యములో చూద్దాం. 32వ వచనాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన. 3 నెలల్లోనే అతని చెడు స్వభావం చూపించేశాడు. చూడండి, 3 నెలలే రాజ్యము అతను రాజు అయ్యింది. రాజు అయిన 3 నెలలకే ఎంత చెడ్డ స్వభావము చూపించాలో, ఎంత చెడు మార్గములో పయనించాలో అంత చెడు మార్గమును పయనించాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసేసి ఉంచేశాడు. ఇతడు తన పితరులు చేసినది అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడతే నడిచాడంట. ఒక్క మంచి నడత కూడా అతని జీవితంలో కనపడలేదు దేవుడు చూడటానికి. చూడండి, ఆయన ఇచ్చిన అవకాశమును, ఆయన ఇచ్చినటువంటి తరుణాన్ని ఇతను తన జీవితంలో ఏం చేసుకోలేకపోయాడు? ఉపయోగించుకోలేకపోయాడు. సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దినములు అనేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క అవకాశమును మనము సద్వినియోగము చేసుకోవాలి. ఏదో డినామినేషన్లు చూసుకుంటూ, లేకపోతే నాది కాదు నీది కాదు అంటూ, అయ్యో ఈ ప్రార్థన అట్లా ఇట్లా అంటూ మనము దేవుని సన్నిధికి దూరము చేసుకోకూడదు. ప్రభువిచ్చిన ఈ తరుణాన్ని, ఈ యొక్క కృపను, ఈ వాక్యమునకు లోబడి మన జీవితాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ప్రభువుకి ఇష్టలుగా మనము బ్రతుకుదుముగాక. హల్లెలూయా. అయితే ఈ యెహోయాహాజు ఎంత చెడు నడత నడవాలో అంత చెడు నడత నడిచాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఈ చెడు నడత, ఈ భ్రష్టత్వం అనేది నీ జీవితంలో కూడా వచ్చేసిందేమో. దేవుడు నీకు ఇచ్చిన అవకాశము, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగములను, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమును సద్వినియోగము చేసుకోకుండా, సంఘమును సద్వినియోగము చేసుకోకుండా, వాక్యమును సద్వినియోగము చేసుకోకుండా మనము కూడా దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నామేమో, చెడు నడతలు నడుస్తూ ఉన్నామేమో. ఈ చెడు నడతల వల్ల నీ జీవితంలోనికి చీకటి వచ్చేస్తూ ఉన్నదేమో. ఈ చెడు నడత వల్ల నీ కుటుంబంలోనికి చీకటి వచ్చేస్తూ ఉన్నదేమో, శాపం వచ్చేస్తూ ఉన్నదేమో. పరిశీలన చేసుకో. ప్రభు అంటూ ఉన్నాడు, మనము ఆయన తట్టు చూడగా మనకంట ఏమి కలుగుతున్నదంట? వెలుగు కలిగెను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఈరోజు చీకటిలో ఉన్న నీ జీవితమునకు వెలుగునిచ్చేవాడు ఆయనే. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన దుర్మార్గపు నడతల వల్ల, దేవునికి వ్యతిరేకమైన మాదిరి లేనటువంటి జీవితము వల్ల చీకటిలోనికి వెళ్ళిపోయావేమో, నీ జీవితంలో వెలుగు లేనటువంటి పరిస్థితిలోనికి, ఆశీర్వాదము లేనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. తను చెడు మార్గమును ఎంచుకున్నటువంటి వాడిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెడు మార్గమును ఎంచుకున్న ఇతని జీవితము ఏమైందో తెలుసా అండి? ఈ చెడు మార్గమును ఎంచుకున్న ఇతని జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితి ఎదురవుతుందంటే, తన తండ్రిని జయించినటువంటి ఐగుప్తు రాజు, నిన్నటి దినాన చెప్పాను, ఎవరతను?
ఫరో నెక్కో. ఎవరు? నెక్కో అనే రాజు, ఐగుప్తు రాజు. అంటే ఫరో అనేది బిరుదు. ఫరో నెక్కో అనేటువంటి ఐగుప్తు రాజు యూదాని ఏం చేశాడు? యూదా రాజ్యాన్ని జయించేశాడు. ఎప్పుడు? నిన్నటి దినాన యోషియా రాజ్యములో మనము చూసాం. చూడండి, బాగా మీకు ఈ హిస్టరీ అంతా మైండ్లోకి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ నుంచి యూదా రాజుల్ని మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. మీకు అక్కడ హిస్టరీ మొత్తం అర్థమైపోతుంది. ఎక్కడ అంతమైపోతుంది, ఎక్కడ మందిరము పాడవపోవటానికి, బానిసలుగా వెళ్ళిపోవడానికి స్టాపింగ్ స్టేజ్ ఎక్కడ వచ్చింది అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంటుంది. ఇంకా చాలా దగ్గరికి వచ్చాం. ఇంకా గట్టిగా చూసుకుంటే ఇక 3 రాజులు ఉన్నారు యూదా రాజ్యంలో. యూదా రాజుల్లో ఇక 3 కనిపిస్తారు ఇక మనకి. అంటే యూదా రాజులు ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి హిస్టరీ ఎలా ప్రారంభమైంది అనేది మీ మైండ్లో అలాగ వచ్చేస్తూ ఉండాలి. మొదట న్యాయాధిపతులు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత న్యాయాధిపతుల నుంచి మనము రాజుల్లోనికి వచ్చేసాం. రాజుల పరిపాలనలో నుంచి ఐక్యత కలిగినటువంటి 12 గోత్రాల రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కుదరదు అని చెప్పి 10 గోత్రాలు వేరైపోయారు, ఇశ్రాయేలీలుగా పిలువబడుతూ. 2 గోత్రాలు యూదా రాజ్యముగా పిలువబడుతూ వచ్చారు. ఇప్పుడు మనం ఆ 2 గోత్రాల యూదా రాజులను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. మీరు చాలా జాగ్రత్తగా వింటూ వచ్చేయాలి. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి ఆ వంశములో నుంచే, ఆ కుటుంబములో నుంచే రాజులు వస్తూ ఉన్నారు. ఎంత పనికిమాలిన పనులు చేసినప్పటికీ కూడా కేవలము ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? దావీదుకి వాగ్దానము చేసిన దానిని బట్టి, దావీదు ఇంటి వారికి కృప చూపక మాననని చెప్పిన ఆ వాగ్దానమును బట్టి ఆ ఇంటి వారిలో ఒక్కొక్కరిని కుటుంబాలు మారల. ఇశ్రాయేలు రాజులు వచ్చేసరికి అలా కాదు. ఇశ్రాయేలు రాజుల్లో వేరే వేరే వంశం వాళ్ళు వచ్చేస్తారు. ముందు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజులు మాత్రం దావీదు వంశంలో నుంచి, యూదా వంశంలో నుంచే వస్తూ రావటాన్ని చూస్తున్నాం. ఎక్కడ కుటుంబము మారలేదు. ఒకే కుటుంబం, ఏక కుటుంబంలో నుంచి వస్తూ ఉన్నారు రాజులు. కాకపోతే ఒకరు దేవునికి ఇష్టముగాను, ఒకరు దేవునికి దుర్మార్గులుగాను బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు యూదా రాజ్యముల మీదకి యుద్ధమునకు వస్తూ ఓడిపోతూ వెళ్ళిపోవటం, జయించటం, ఇంకేదో అట్లా వస్తూ వచ్చింది. కానీ ఆక్యుపై చేయటం అంటే యూదా రాజ్యం ఓడిపోవటం అనేది ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క యోషియా కాలంలో మనం చూసాం. నిన్నటి దినాన యోషియా కాలంలో మనం చూసాం. ఐగుప్తు రాజైన ఫరో నెక్కో ఆ యొక్క దేశమును మీదకి రావద్దు అన్నా కూడా యోషియా ఏం చేశాడు? అనవసరంగా వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఇప్పుడు యూదా రాజ్యం ఏమైపోయింది? పట్టబడిపోయింది. పట్టబడిన తరువాత ఈ యొక్క ఐగుప్తు రాజైన ఫరో నెక్కో యూదా రాజ్యమును జయించి ఇతను ఏం చేస్తాడు అంటే, ఈ ప్రజలందరూ కూడా యెహోయాహాజును రాజుగా చేశారని ఆ రాజ్యమునకు వచ్చి, ఈ రాజ్యాన్ని నేను జయించాను, యూదా రాజ్యమును నేను జయించాను, కాబట్టి యెహోయాహాజు రాజుగా ఉండడానికి వీలు లేదు, ఇతన్ని నేను రాజుగా తొలగిస్తున్నాను, ఇతని స్థానములో ఇతని అన్నని నేను పెడుతున్నాను అని పెడతాడు. చూడండి, రాజుల 2వ గ్రంథంలో 23వ అధ్యాయము 33వ వచనమును మనం చదువుకుందాం. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెక్కో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి పేరు మార్చి పెట్టాడు. అది వేరే విషయం, తర్వాత చదువుకుందాం, ఆ తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు తన అన్నని రాజును చేశాడంట, యెహోయాకీమును రాజును చేశాడు. ఇతను సొంత, ఇది నా దేశం, ఇప్పుడు నేను జయించాను యెరూషలేం, ఈ యొక్క యూదా రాజ్యాన్ని నేను కదా జయించాను, నేను జయించినప్పుడు ఇతను ఎందుకుంటాడు రాజుగా, ఇతను ఉండటానికి వీల్లేదు అని చెప్పి అతన్ని తొలగించి అతని యొక్క అన్నని ఆ రాజ్యమునకు రాజుగా చేయటాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఇతన్ని తొలగించటమే కాదండి, రాజుగా తీసివేసంట ఇతన్ని బందీగా ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళాడు. చదవండి, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలోనే 34వ వచనం చదువుదాం.
యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతను యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడు అచ్చట మృతి పొందిన. అంటే ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడు? ఇతన్ని బందీగా ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. బందీగా తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలోనే చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇతని యొక్క దుష్ట చెడు నడతని బట్టి చూడండి, 3 నెలల పరిపాలనలో ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3 నెలలకే చెడు నడత ప్రభావము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఇందాక చదువుకున్నట్లుగా నీ జీవితంలో నువ్వు ఆయన తట్టు చూడు. నువ్వు చెడు స్వభావంలో చెడు నడతల వల్ల పడిపోయి చీకటిలో నువ్వు ఉన్నావేమో. ఇందాకే చెప్పాను, చీకటి క్రియలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయేమో. దురాత్మ సమూహముల చేత నువ్వు పట్టబడుతూ ఉన్నావేమో. ఆ చీకటి క్రియలు నిన్ను నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో. నువ్వు ఆయన తట్టు చూడు, ఆయన నీకు వెలుగు ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. ఆయన తట్టు అనగా వాక్యము మనకేమిస్తుందంట? వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు దేవుడు. వెలుగైన దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించే వారముగా ఉండాలి. వాక్యము నిన్ను ఈ దుష్ట క్రియల్లోనికి నువ్వు వెళ్ళిపోకుండా, దుర్మార్గపు చెడు క్రియలకు వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది. రాజైన వెంటనే ఎందుకు ఆ దుర్మార్గులు గుర్తొచ్చారో ఈయనకి? తన పితరులాగా ఎందుకు దేవుని దృష్టికి చెడు నడవాలనిపించింది? తన తండ్రిలాగా మాదిరిగా బ్రతుకుదామని అనిపించలేదా? తన తండ్రి ఎంత మాదిరిగా దేవుని కొరకు జీవించాడు, చక్కగా బ్రతికాడు కదా, అలా జీవిద్దామని అనిపించలేదు. ఎక్కడెక్కడో పితరులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. మరి అంత బాగా ఆ చరిత్రలను చదివించుకున్నట్లున్నాడు. వాళ్ళ ప్రకారంగా చెడు నడత జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. తన చెడు నడతే, తన దుర్మార్గపు నడతే తన పతనానికి ఏమైంది? కారణమైపోయినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఆయన తట్టు చూడు. నువ్వు నడిచే మార్గములో నీకు వెలుగు కలుగుతుంది. చీకటి ఎంత మాత్రము నీ మార్గములో ఉండదు. చెడు నీకు దూరం అయిపోతూ ఉంటుంది. వాక్యము నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. వాక్యము నిన్ను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. వాక్యము నువ్వు పాపము చేయకుండా నీకు కంచె వేస్తుందంట. వాక్యం నీకు కంచె వేస్తుంది. చుట్టూత దేవుని యొక్క వాక్యము నీకు ఒక అగ్ని కంచెలాగా అలా ఉండిపోతుంది. కంచె వేస్తుంది దేవుని వాక్యం. నిన్ను అనుదినము కాపాడుతుంది. అందుకే మనమంట వాక్యం అనే ఆభరణములను మనము ధరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వాక్యము మన కనులతో పాపము చేయకుండానట్లుగా మన కనులను వాక్యముతో పరిశుద్ధపరుచుకోవాలి. మన నోటిని అపవిత్రము చేసుకున్నట్లుగా మన నోటిని, నాలుకను బహుగా ఆదిరిపడే ఈ నాలుకను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే మోసకరమైన దేవుడు చెప్పిన హృదయమును జాగ్రత్తగా వాక్యముతో కాపాడుకోవాలి. ఈ ఆలోచనలను, ఈ దేహమనే ఈ శరీరమును పరిశుద్ధంగా వాక్యముతో నలగకొట్టుకుంటూ ఉదక స్నానము చేసుకోవాలంట. వాక్యముతోటి ఎప్పటికప్పుడు నువ్వు దుష్ట క్రియల నుంచి, దుర్మార్గపు క్రియల నుంచి పరిశుద్ధముగా, నమ్మకముగా దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నిన్ను కాపాడేది దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యము. హల్లెలూయా. ఈరోజు ప్రవచనములైనా నిరర్ధకమైపోతాయేమో, కానీ వాక్యము ఎన్నడూ నిరర్ధకము కాదు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేసేది, శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. సహోదరి, నువ్వు ఎలాగ ఉన్నావు? ఈ వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే, ఈ దుర్మార్గపు క్రియల్లో నేను ఉంటే, అపవాది ఐగుప్తు రాజైన ఫరోనెకో ఏ విధముగా అతని రాజ్యం నుంచి తొలగించి మరలా ఐగుప్తుకు తీసుకువెళ్ళి బానిసగా పడవేశాడు, అపవాది నిన్ను తీసుకువెళ్ళి చీకటి కొట్లో పడేస్తాడు. నీ దుర్మార్గపు క్రియల వల్ల నువ్వు ఫలము పాతాళములో ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. యాతనలు పడవలసిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. వద్దు, మనము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో మనల్ని మనము నలగొట్టుకుందాం. మనకిచ్చిన అవకాశమును పాడు చేసుకోవద్దు. దేవుడు చిన్నవాడైనా తనకిచ్చిన అవకాశమును పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇతడు చిన్నవాడని మీరు ఎలా చెప్తారేమో. ఇతను రాజ్యము స్టార్ట్ చేసేటప్పుడు ఇతని వయసు ఎంత అన్నాడు? 23 సంవత్సరాలు. వాళ్ళ అన్నని రాజుని చేశాడు కదా, ఆయన వయసు 25 అని ఉంటుంది.
అంటే అప్పుడు ఎవరు పెద్ద? ఇతను చిన్నవాడని అర్థమైపోతుంది మనకి ఆ బైబిల్లో ఆ వాక్యమును చదవటాన్ని బట్టి. మరి చిన్నవాడైన అతనికి దేవుడు అంత కృప చూపిస్తే ఆ కృపను దుర్వినియోగపరుచుకున్న రాజుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమా, నీకున్న తలాంతులు ఎవరికి లేవేమో బహుశా. నీకున్నటువంటి ఆ టాలెంట్స్ని దేవుని కొరకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేయి. అది నీకు ఇచ్చిన కృప. దేవుడు నీకు ఇచ్చిన కృప. ఒక ఉద్యోగం ఇచ్చాడు, అది దేవుని కృప. అక్కడ నువ్వు ఒక తలగా నువ్వు నిలబడాలి. అక్కడ నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి మనము ఘనపరిచేవారిగా ఉండాలని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అధికారుల స్థానంలో పెట్టాడు. యోసేపుని ఎందుకు తీసుకెళ్ళి పెట్టాడండి? ఆయన నామమును మహిమపరచుకున్నట్టుకే. ఆ యొక్క ఐగుప్తు దేశంలో అన్యులైన వాళ్ళెవ్వరూ చేయలేనటువంటి గొప్ప ఆశీర్వాదపు పంటను యోసేపు ద్వారా ప్రజలందరికీ, ప్రపంచ మానవాళికి కూడా ఆహారం అందునట్లుగా ప్రభువు తల ఎత్తి యోసేపును అక్కడ నిలవపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని మహిమపరచడం కొరకే. చూడండి, ఈరోజు నీకు ఒక మంచి ఉద్యోగంలో నిన్ను నిలవపెట్టినా, లేకపోతే నిన్ను ఒక మంచి చదువుకోవటానికి ఒక మంచి కాలేజెస్లో నిన్ను నిలవపెట్టినా, ఎక్కడ నిలవపెట్టినా అది దేవుని యొక్క మహిమ కొరకు అని నువ్వు గ్రహించు. ఈరోజు ఏ స్థానములో నిన్ను ఉంచాడు అంటే అది కొంతమందికి లేని భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి మనము ఘనపరిచేవారముగా, మహిమపరిచేవారముగా ఉండాలి. కానీ ఆ కృపను మనము దుర్వినియోగపరుచుకొని మరి చెడు నడతలు నడిచినట్లయితే ఈ యొక్క యెహోయాహాజు ఎంతగా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడో అలాంటి పరిస్థితి మన జీవితంలోనికి వస్తుంది. కాబట్టి మనము ఇలాగూ జీవించకుండా మన జీవితములు అనేకులకు మాదిరికరముగా ఉండినట్లుగా, ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మీకు చెప్పాను నిన్నటి దినానే, యోషియా తర్వాత రాజుల్లో భక్తి అనేది ఇంకా కనిపించదు. ఇక వచ్చే యూదా రాజుల్లో చాలా భక్తి కనపడదు. ఇక చూద్దామన్న మచ్చుకు కూడా కొంచెం కూడా భక్తి కనపడదు. యోషియాతో స్టాప్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది భక్తి అనేది. ఇక ఏ కాడికి సింహాసనమే, ఆ సింహాసనం ఎక్కటం అంతే, దాని ప్రకారంగా దాన్ని కాపాడుకోవటానికి ఏదో ఒకటి చేయటం, ఇవే కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావంటే దానికి తగిన భక్తి జీవితాన్ని కూడా కాపాడుకో. ఆ స్థితికి వెళ్ళిపోయినాక భక్తిహీనులము కాకూడదు. అక్కడ పరిస్థితులకి, అక్కడున్నటువంటి మనుషులకి, అక్కడున్నటువంటి కల్చర్కి అట్లా అలవాటు పడిపోయి దేవుని కృపను నువ్వు పక్కన పెట్టేసేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు పక్కన పెట్టేసుకోబాక. వాళ్ళతో కలిసిపోకూడదు. వాళ్ళతో కలిసిపోయి లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు, మీరు ప్రత్యేకించబడిన జనాంగము, మీరు ఎక్కడికి వెళ్ళినా నా కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా నిలబడండి అని ఇశ్రాయేలు ప్రజలకు మరి ఎంత కృప చూపాడో మనకి తెలుసు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు మరి ఏ మానవాళికి చూపినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప కృపను వారి మీద కుమ్మరిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకొని భుజముల మీద మోసుకున్నట్లుగా తీసుకొని వెళ్ళాడు. వాళ్ళని ప్రత్యేకించి బ్రతకాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తూ వచ్చారు? ఆ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసిపోతూ వచ్చారు. కొన్ని వాళ్ళ విగ్రహాలను అలవాటు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళతో పాపం చేయటం అలవాటు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు దేవుణ్ణి వాళ్ళకి చూపించలా, వాళ్ళు వీళ్ళకి కొన్ని అలవాటు చేసుకుంటూ వచ్చారు చాలామంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పనికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, చదువుకోవడానికి వెళ్తూ ఉన్నావా, స్కూల్కి వెళ్తూ ఉన్నావా, ఇంట్లో ఉంటున్నావా, చుట్టుపక్కల ఉంటూ ఉన్నావా, నీలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదము, నీలో నుంచి దేవుని కృప, దేవుని మాటలు వారి మీదకి వెళ్ళాలి. కానీ వారిలో ఉన్న చీకటి నీలోకి రాకూడదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి. హల్లెలూయా. నీలో ఉన్న వెలుగు వారి మీద ఉదయించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్న వెలుగు వారి మీదకి వెళ్ళటం కాదు, కానీ వారిలో ఉన్న చీకటి నీలోకి వస్తుంది. అంటే ఎందుకు వస్తుందో పరిశీలన చేసుకో. చీకటి నిన్ను టచ్ చేస్తున్నది అంటే, లోకము నిన్ను ఇంకా టచ్ చేస్తుంది, పాపం ఇంకా నిన్ను టచ్ చేస్తూ ఉందంటే నువ్వు వాక్యములో ఇంకా బలముగా లేవు. వాక్యములో బలముగా ఉదక స్నానము నిన్ను నువ్వు చేసుకొని, నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని స్ట్రాంగ్గా లేవు.
బలహీనముగా ఉన్నావు కాబట్టి అది నేను టచ్ చేయటానికి వస్తూ ఉంటున్నది. బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు నీకు చీకటి ఎంత మాత్రము నీలో ఉండకూడదో. మనము లోకములో వెలుగై ఉన్నామంట. ఏమై ఉన్నాము? లోకమునకు మీరు వెలుగై ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. వెలుగు బిడ్డలమైన మనము లోకములో ఈ చీకటి ఎంత మాత్రము మనలోనికి రాకుండానట్లుగా మనల్ని మనము కాపాడుకోవాలి. కానీ ఊరికే చిన్న చిన్న వాటికి పడిపోయేవారిగా ఉండకూడదు. దేవుడిచ్చిన అవకాశమును 3 నెలల్లో దేవుడు కృపనితను పోగొట్టుకున్నాడు. 3 నెలల్లో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కారణం, అతడు యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచినటువంటి పరిస్థితి. చెడు నడతలు నడిచినటువంటి పరిస్థితి వల్ల అతను తన జీవితంలో మరి దేవుని యొక్క కృపను, ఆ రాజ్యమును పోగొట్టుకొని బానిసగా ఐగుప్తు దేశం కానీ ఆ దేశం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ దేశం నుంచి తీసుకురాబడ్డారు వీళ్ళు? విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి విడిపించబడి తీసుకొచ్చాడు కదా. ఐగుప్తు బంధకాల నుంచి దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. మరలా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు ఇతన్ని? మళ్ళీ ఐగుప్తుకి దేవుడు కూడా నిన్ను పాపమనే ఈ లోకము బంధకముల నుంచి దేవుడు నిన్ను విడిపించి తీసుకొచ్చాడు. మరలా నువ్వు దేవుని దృష్టికి కీడు చేస్తూ ఉంటే తిరిగి రాని లోకములో ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనందరము కూడా దేవుని కృపను సద్వినియోగము చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములో వర్ధిల్లుదము గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం ప్రభు తన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.